అందరికీ నమస్కారం. ఎన్వీఆర్ఎస్ కిడ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం బడితో అనే కథ చెప్పబోతున్నాను. మరి అందరూ వినండి. వేసవికాలం ఎండ బాగా కాస్తోంది. సాయంకాలం 4 గంటలైనా ఎండ తీవ్రత తగ్గలేదు. మూర్తి మేస్టారి మేనల్లుళ్ళు చింటూ, శివ, మనుమలు రచిత, రితేష్లతో ఆడుకోవడానికి వరండాలో కొందరు పిల్లలు ప్రోగయ్యారు. వాళ్ళ వద్ద క్రికెట్ బ్యాటు, బంతి ఉన్నాయి. మూర్తిగారు వాళ్ళందరినీ తన దగ్గరకు రమ్మని కేక వేశారు. వాళ్ళని తన ముందు కూర్చోమని మూర్తిగారు, మీలో ఎవరైనా సరే బడి అనే పదం మధ్యలో వచ్చేటట్లు వాక్యాలు చెప్పండి అన్నారు. వాళ్ళల్లో శంకర్ అనేవాడు నిలబడి, రోడ్డు మీద చేస్తున్న గారడీని జనం ఎగబడి చూస్తున్నారు అన్నాడు. భలే బాగా చెప్పావు అన్నారు మూర్తిగారు. కాంతం అనే పిల్ల నిలబడి, ఈ సంవత్సరం వరి పంట దిగుబడి బాగుంది అన్నది. చేతబడి అనేది మూఢనమ్మకం అన్నాడు వెంకటేష్. సభాష్, బాగా ఆలోచిస్తున్నారు అన్నారు మూర్తి మాస్టారు. నిలబడి మూత్ర విసర్జన చేయరాదు అన్నాడు శివ. పరుగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్లు త్రాగడం మేలట అన్నాడు చింటూ. ఈ సంవత్సరం చెరకు పంటపై రైతుకు రాబడి తగ్గింది అన్నది రచిత. శంకర్ నిలబడి, నేనింకా చెప్పవచ్చునా అన్నాడు. వెరీ గుడ్, చెప్పు అన్నారు మాస్టారు. అధిక జనంతో ప్రయాణం చేస్తూ అదుపు తప్పిన ట్రాక్టరు తిరగబడిపోయింది. నిన్న గాంధీనగర్లో ఒక కుక్క అరుస్తూ నా వెంటబడితే పరిగెత్తాను. ఇంటికి తాళం వేసి ఊరికి వెళితే అప్పన్నగారి ఇంట్లో దొంగలు చొరబడి దోచుకుపోయారు అన్నాడు శంకర్. చాలా బాగా చెప్పావు అన్నారు మూర్తిగారు. కాంతం లేచి, బురదలో కాలు దిగబడితే కడుక్కుంటున్నాను. చెడుగుడు ఆటలో కబడ్డీ కబడ్డీ అంటూ కూత పెడుతున్నారు. అర్జునుడి చేతిలో ద్రుపద మహారాజు ఓడింపబడి అవమానింపబడినాడు. కృతయుగంలోని రాజుల ఏలుబడిలో ధర్మం 4 పాదాల నడిచింది అన్నది. భలే తెలివినిది అని ఆమెను మెచ్చుకుంటూ, ఇంకా ఎవరైనా చెబుతారా అన్నారు మాస్టారు. రితేష్ లేచి, ఒడంబడికకు కట్టుబడి రవి ఉద్యోగం చేస్తున్నాడు. హనుమంతుడి చేత అశోకవనంలో సీత చూడబడినది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చేత పెన్సిలిన్ కనుగొనబడినది. పొగడబడి మంత్రి పొంగిపోయాడు అన్నాడు. పిల్లలు ఈ సరదాలో సమయం మరిచిపోయారు. ఎంతో అద్భుతంగా చెబుతున్నారర్రా. బడి అనే 2 అక్షరాలతో ఇంత విజ్ఞానం అందించారు. మరి బడిలో అన్ని అక్షరాలలో ఎంతో జ్ఞానం అందుకోగలరు. అది గ్రహించండి. ఎండ తగ్గింది, ఆటకు వెళ్ళండి అన్నారు మాస్టారు. అంతా వీధిలోనికి పరిగెత్తారు. ఇదండి కదా. ఇలాగే మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.